రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు దౌలతాబాద్ మండలం దొమ్మాటలో విత్తన మేళా రైతు ముంగిట్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట గ్రామ వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా రైతు ముంగిట్లో కార్యక్రమంతో పాటు రైతు భరోసా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, సన్నరకం వరి సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలపై వ్యవసాయ అధికారులు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని తెలిపారు. జూన్ 23 నుండి ప్రారంభమైన విత్తనాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని, రైతులకు 7 రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తోందని, తెలంగాణ సోనా, జై శ్రీరామ్, హెచ్ఎంటీ సోనా వంటి సన్నరకం వరి విత్తనాలు సాగు చేసే రైతులకు క్వింటాలుకు 500 బోనస్ అందజేస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలు లేకపోవడంతో బబ్బేరు, పెసర, చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో సాయి కిరణ్, దొమ్మాట సర్పంచ్ దేవిగారి అంజయ్య, సూరంపల్లి సర్పంచ్ స్వప్న స్వామి, ఏఈఓలు అభిలాష్, గౌతమి, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు సుగుణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు బొల్లం రాజేష్, ఎరువుల వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన దౌలతాబాద్ మండల కేంద్రం మండలంలోని దొమ్మాట రైతు వేదికలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి కరతల చేతుల మీదుగా ఈరోజు రైతులందరికీ రైతు భరోసా నిధులు ఆన్లైన్ ద్వారా ఈరోజు వీక్షించడానికి రైతు సోదరులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులందరికీ ఈ రోజు నుంచే మనకు రైతు భరోసా నిధులు అనేది వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. అదేవిధంగా రైతులకు జూన్ 23 నుంచి ఈ రోజు వరకు విత్తన మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో మనకు ప్రభుత్వం 7 రకాల విత్తనాలకు సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అవి మనకు తెలంగాణ సోనా, అదేవిధంగా జై శ్రీరామ్, బీపీటీ 5204, తర్వాత హెచ్ఎంటీ సోనా, తర్వాత కేఎన్ఎం 1638, WGL 44 తదితర రకాలకు మనకు ప్రభుత్వం బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వరి పంట సాగు చేసే రైతులు ఖచ్చితంగా ఏదైతే ఈ 7 రకాల విత్తనాలు, వరి విత్తనాలు ఉన్నాయో అవి మీరు సాగు చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి మనకు 500 రూపాయల బోనస్ వస్తుంది. అదేవిధంగా రైతు సోదరులకు ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వానలు కొంచెం డిలే కావటం, వానలు రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రైతులు పెసర, కందులు, మినుములు, జొన్నలు ఇటువంటి పంటలు వేసుకున్నట్లయితే మనం వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడతాం.